మన సనాతన ధర్మాన్ని మనం పాటిద్దాం, రామ మంత్రాన్ని రోజు తరిద్దాం, మనం ఈ జన్మనే పుణ్యాత్మ చేసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామ ఆనంద రామ రామ, శ్రీరామ రామ రామ ఆనంద రామ రామ. శ్రీరాముని నామం తలుచు ఉంటేనే ఆనందం. అసలు సనాతన ధర్మం అంటే రాముడు చూసే సనాతన ధర్మమే మొదలైందేమో అనిపిస్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మం అంటే ఏమిటో ఈ విధంగా ఉండాలని భగవంతుడు రామావతారంలో అంతా తెలియజేశారండి. రామధర్మం పాటిస్తే సనాతన ధర్మాన్ని మనం పాటించిన వాళ్ళం అవుతామండి. రోజు నేను నామస్మరణ చేసుకుంటానే ఉంటానండి. ఇంట్లోనూ నేను ఆ నామని ఎప్పుడు మరవను. ఆంజనేయ స్వామి ప్రతిరోజు నేను చాలీస చదువుతాను. ఆ మంగళవారం శనివారం 5 సార్లు చదువుతాను. రోజు ఒకసారి మట్టి చదువుతాను. నాకు ఆంజనేయ స్వామి అయితే చాలా ఇష్టం. చేస్తాను, గంటలు బట్టి వేస్తాను. కాబట్టి ఈ మధ్యలో గుళ్ళో కార్యక్రమాలు ఏవీ లేవండి. అది మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేనేం గుళ్ళో రావాలని అనుకున్నా కానీ రాలేకపోయాను. ఈ ఆయన రప్పించేయండి అంతే. అందుకని నాకు మనసు చాలా సంతోషంగా ఉంది. మేము హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ గుళ్ళో నాకు బాగా అనుభవం ఉంటాయి. బాగా హోమాలు అన్నీ చేసేవారండి. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా గుడి దగ్గర దండం పెట్టుకోకుండా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను. మా పిల్లలు వచ్చినా మేము వచ్చినా గుడి దగ్గర దండం పెట్టుకుని కొడితే కొబ్బరికాయ కొడతాం, లేకపోతే దండం పెట్టుకుని డబ్బులు వేసి వెళ్ళిపోతాం. నాకు మాత్రం బాగా నిదర్శనం అండి. ఇప్పుడు గుళ్ళోకి రాలేకపోయినా కానీ నేను బయటికి దండం పెట్టుకుని వెళ్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు అదే నిదర్శనం అండి. ఈ గుడి మేము 50 సంవత్సరాలు అయిందండి హాస్పిటల్ పెట్టి. అది వచ్చింది మొదలు మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి దండం పెట్టుకుని వెళ్తాను. ఇప్పుడు నాకు నిదర్శనం అదే అండి. చాలా ఆనందంగా ఉంది. వేళ నాకు రాముల వారు అయోధ్య నుంచి దిగి వచ్చినట్టే ఉంది. నా రామయ్య తండ్రి వచ్చాడు, హనుమంతుడు వచ్చాడు, అందరూ సీతా సమేతగా వచ్చినట్టే ఉంది. అమ్మను చూసి లలితాదేవి వచ్చిందని అనుకున్నాను. నేను రాగానే నా కోరిక తీర్చాడు ఆ రామచంద్రమూర్తి. నా జన్మ ధన్యమైంది. ఈరోజు మీ అందరికీ మీ పాదపద్మములకు నా నమస్సుమాంజలు. ఇద్దరు మా చెల్లి చేసుకుంటున్నాం. మాకైతే చాలా పాజిటివ్ వైబ్రేషన్ అయితే అనిపించింది. రాముడి హనుమంతుడి మీద అయితే చాలా నమ్మకం అనిపించింది. ఆ రాముడి అనుగ్రహం, ఆంజనేయ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అభయ ఆంజనేయ స్వామి జయంతి అప్పుడండి చాలా ఆపదలో ఉన్నామండి. నువ్వే ఆంజనేయ స్వామి ఈ లక్ష్మణ స్వామికి సంజీవి తెచ్చి చేసినట్టు మాకు కూడా చెయ్యి, నువ్వు నిజంగా ఉన్నట్టయితే అని నేను కోరుకుంటే మాకు అలాగే ఆంజనేయ స్వామి సంజీవి తెచ్చి ఇచ్చాడండి. జై వీరాంజనేయ.
చాలా బాగుంది. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎవరైనా సరే మీ చుట్టాలు కానీ బంధువులు కానీ మీ సొంత ఊళ్ళో కానీ లేకపోతే పక్క ఊళ్ళో కానీ మీకు తెలుసున్న వాళ్ళ చేత కానీ ఈ కార్యక్రమం పెట్టించి ఇది రామనామాన్ని ఇంకా విస్తృతం చేసి చాలా 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 విస్తృతం చేసి ప్రతి వ్యక్తి నోట్లోనూ ఈ రామనామం పలికేలాగా చేయాలి. ఇప్పటి వరకు ఎన్నో గ్రామాల్లో 140 కార్యక్రమం రాము చక్కగా ఈ యొక్క ఇంటింటా రామనామం అనే ఒక దివ్యమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఇప్పటి వరకు కూడా చాలా శ్రమ పడుతూ చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడా శ్రమ అనేది లేకుండా తెలియకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఇంకా చేయాలని, ఇంకా వృద్ధిలోకి రావాలని, ఇంకా ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా రామనామంతో నిండిపోవాలని, రామనామంతో పండిపోవాలని, రామనామంతో ఉండిపోవాలని నేను కోరుతూ ఈ యొక్క రామనామాన్ని అందరూ కూడా ఒక్కళ్ళతోటి అయ్యేది కాదు. ఇది ప్రతి గ్రామంలోనూ ప్రతి ఆలయంలోనూ ఎన్నో ఆలయాలు ఉన్నాయి. రామాలయాలే కాదు, ఏ ఆలయంలో అన్నా పెట్టచ్చు, ఏ దేవుడి దగ్గరైనా పెట్టచ్చు, ఏ ఇంట్లో అన్నా పెట్టుకోవచ్చు, ఏ వీధిలో అన్నా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది రామనామాన్ని వృద్ధి చేయాలని మళ్ళీ పూర్వకాలంలో చక్కగా ప్రతిరోజు 15 రోజుల కల్లా ఊరంతా గ్రామం అంతా రామనామంతో నిండిపోయేది పూర్వం రోజుల్లో. మళ్ళీ ఆ స్థితి రావాలని ప్రతి ఇంటా కూడా ఈ యొక్క రామనామం పలకాలని, ఇంటింటా రామాయణం అనే పేరుని ఇంకా సార్థకం చేయాలని నేను కోరుతూ మరీ కోరుతూ ఈ యొక్క రామచంద్రమూర్తి కూడా దీనికి ఆశీస్సులు ఇవ్వాలని, హనుమంతుని యొక్క దివ్య ఆశీస్సులతోటి, రామచంద్రుని యొక్క దివ్య ఆశీస్సులతోటి, అలాగే అమ్మ ఆశీస్సులతోటి, సీతమ్మ ఆశీస్సులతోటి ఇంకా వృద్ధిలోకి రావాలని, ప్రపంచం అంతా కూడా రామనామమయం అయిపోవాలని నేను మరీ కోరుకుంటూ ఈ గ్రామవాసులందరికీ కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ గ్రామంలో ఇంత బాగా జరిగినందుకు, నేను వచ్చినందుకు, నేను చూశాను, ఇది చూడగలిగాను, అందుకని నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ఇలాగ ప్రతిసారి ప్రతి గ్రామంలోనూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాల ఊళ్ళో కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చేసినా 100 కార్యక్రమాలు అవుతాయి. ఇలాగే పెంపొందించాలి, దీన్ని రామనామాన్ని వృద్ధి చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ రామచంద్ర ప్రభుకి జై, సీతామాయికి జై, లక్ష్మణాగ్రజునికి జై, భక్తాగ్రజునికి జై, కృష్ణాగ్రజునికి జై, వీర హనుమానికి జై, రామభక్త హనుమానికి జై, రామబంటు హనుమానికి జై, రామదూత హనుమానికి జై, శ్రీరామ భక్త బృందానికి జై, శ్రీరామ నామ చేసిన భక్త బృందానికి జై, సాగళ్ళు భక్త బృందానికి జై, జై. జై శ్రీరామ్. చాలా బాగుంది. గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్. ఈ కార్యక్రమం చాలా బాగుంది. మళ్ళీ మీరు రావాలి.